తెలుసుకోబోతున్నాం. మొదటగా అర్థాలు. మిన్ను ఆకాశం, ఉబ్బు పొంగిపోవు, ఉదధి సముద్రం, వడగండ్లు వానరాళ్ళు, పుడమి నేల, పాలితులు పాలింపబడేవాళ్ళు లేదు అంటే ప్రజలు, ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించినవాడు, వాళ్ళనే రారాజు అని అంటాం. నెరియలు నేల పగుళ్ళు, సౌధం భవనం మేడ, గోపురం దేవాలయ వాకిలి ద్వారం, సుషుప్తి ఒళ్ళు మరచిన గాఢ నిద్ర, వాటము వీలు, వడ ఎండ, కారుమొగుళ్ళు నల్ల మబ్బులు, రిపులు శత్రువులు. ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు చూద్దాం. మొదటిగా మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చుంటాడు? మన టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 22లో ఉన్న ప్రశ్నలకు జవాబులు. నడుమంతరపు సిరి అంటే మొదటి నుంచి లేకుండా మధ్యలో అనుకోకుండా వచ్చి చేరిన సంపద అని అర్థం. మేఘాలు వర్షాకాలంలో మాత్రమే నీటితో నిండి ఉంటాయి. వర్షాకాలం పూర్తి కాగానే తేలికైపోతాయి. అందువల్ల అన్ని వేళల్లోనూ లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయే మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చాడు. రెండవ ప్రశ్న. వర్షం పడడానికి కవి వర్ణించాడు కదా, జోరు వాన పడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అనుభవాలు రాయాలి. మొదట హాయిగా అనిపిస్తుంది. వినసొంపైన లయతో పాడే వాన చినుకుల శబ్దాలకు అనుగుణంగా పాటలు పాడాలని అనిపిస్తుంది కదా, మనందరికి అలానే అనిపిస్తుంది. వాన చినుకులతో ఆడుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అదే పనిగా ఎండ రాకుండా ఎడతెరిపి లేకుండా రోజు వర్షం పడుతూనే ఉంటే కూడా మనకి విసుగొస్తుంది, అవునా కాదా? వర్షానికి ఇళ్ల మట్టి గోడలు పడిపోయి పైకప్పులు ఎగిరిపోయి బాధలు పడే పేదలను చూస్తే బాధేస్తుంది. మూడో ప్రశ్న. ప్రజలందరూ ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు? ఛత్రం అంటే గొడుగు, ఛత్రపతి అంటే గొడుగు కలిగిన వాడు. వర్షంలో తడవకుండా జాగ్రత్త కోసం గొడుగును ఉపయోగిస్తున్నారు. జోరుగా కురిసే వానలో తడవకుండా ప్రజలందరూ గొడుగులు పట్టుకున్నారు అని చెప్పడం కోసం కవి ఈ మాటలు అన్నాడు. నాలుగో ప్రశ్న. భూసతి రామచిలుక అయ్యా అని కవి ఎందుకన్నాడు? భూసతి అంటే భూమి అనే స్త్రీ. రామచిలుక ఆకుపచ్చగా ఉంటుంది. రామచిలుకమయ్య అంటే రామచిలుక రంగులాగా ఆకుపచ్చగా మారింది అని దాని తాత్పర్యం. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది అని చెప్పడానికి కవి ఈ మాటలు అన్నాడు. ఐదో ప్రశ్న. వానలు పడటం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది? ఏమేం జరుగుతుంది? ఆలోచించాలి. మీరు కూడా సొంతగా రాయాలి. ఇవన్నీ మీకు ఐడియా కోసం మాత్రమే. ఇవి తెలుసుకొని మీ సొంత ఆలోచనలతో 3-4 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. వానలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కారు మబ్బులతో అంతా చీకటైపోతుంది. కారు అంటే నలుపు. నేలంతా ఎటు చూసినా వాన నీళ్ళే కనిపిస్తాయి. అజాగ్రత్తగా నడిస్తే కాలు జర్రున జారుతుంది. వానల వల్ల బావులు చెరువులు నిండుతాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తాయి. జలాశయాలు కళకళలాడుతాయి. వర్షానికి పులకరించి నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తుంది. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడతారు. ఆరో ప్రశ్న. పేజ్ నెంబర్ 23లో ప్రశ్నలు ఇవి. మబ్బులను చూసి గుడిసెల కప్పులు గుంజలు ఎందుకు గడగడలాడినాయి? గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. ఆకాశంలో నల్లని మబ్బులను చూడగానే వాటికి భయమేసింది. వాన అప్పటికే వాడిపోయినా పట్టు తప్పినా తమను కూల్చేస్తుందేమోనని గుడిసెల కప్పులు వాటి గుంజలు గడగడలాడినాయి. ఏడో ప్రశ్న. శరీరంలోని రిపులకు అప్పచెప్పడం అంటే నీకేమి అర్థమైంది? రిపులు అంటే శత్రువులు, అంటే దోమలు తేళ్లు పాములు మొదలైనవని భావం. పేదలు పూరి గుడిసెల్లో నేల మీద పడుకుని నిద్రపోతారు. వర్షం పడినప్పుడు కలుగు అంటే రంధ్రం, పుట్టల్లోకి నీరు చేరడం వల్ల తేళ్లు పాములు బయటికి వస్తాయి. అలాగే అనుకూలమైన వాతావరణం వల్ల దోమలు ఎబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో కూడా పేదలు వాటి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోలేరు. వారి ప్రాణాలు దైవాధీనాలు అని అర్థం. అంటే దేవుడే చూసుకోవాలని వాళ్ళ శరీరాలు వదిలేసి పడుకుంటారు. 8వ ప్రశ్న. పుడిసెడు పేద కాపురము అని కవి అన్నాడు కదా, పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి?
కూడు గూడు గుడ్డ అనే కనీస అవసరాల కోసం ప్రతిరోజు తిప్పలు పడేవారు పేదవారు. ఏ రోజుకు ఆ రోజు కష్టించి పనిచేస్తేనే గాని వారి కాపురాలు గడవవు. వారు నివసించే గుడిసెలు ఎండకు వానకు గాలికి తట్టుకొని నిలబడేటంత బలంగా ఉండవు. చేతి నిండా పని దొరకక, కంటి నిండా నిద్ర లేక, వంటి నిండా కప్పుకునే గుడ్డ లేక పేదల కాపురాలు అంతంత మాత్రంగా అతుకుల బొంతలా ఉంటాయి. ఇక్కడ మీకు ఇవి చేయండి అని మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడాలి. నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం, ఎందుకు? నీ సొంత మాటల్లో రాయాలి. నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నాడు, వానధారలను మా కిటికీలో నుంచి చూస్తే భలే సరదాగా ఉంటుంది. వాన చిలుకలలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని భయమే కానీ చిరుజల్లుల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. మా పాఠశాల ఆట స్థలంలో మేము ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా వానజల్లు పడుతుంది. అప్పుడు చురుకుమంటూ చెంపలను కొడుతున్నట్లు పడే చిరుజల్లు ఎంతో బాగుంటుంది. అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం. రెండో ప్రశ్న, పాఠం చదివారు కదా, కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా, విభేదిస్తారా, ఎందుకు? విభేదించడం అంటే ఆర్ యు అగ్రీ విత్ దిస్ సెంటెన్స్, డిసగ్రీ. మీ అభిప్రాయం ఏంటి, ఎందుకో చెప్పమని చెప్పాడు. అలాంటి సందర్భాలలో పిల్లలు చక్కగా మీ ఆలోచనలను వ్యక్తపరచాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్ ఆర్ రాంగ్, మీకు మీ ఆలోచనలు వ్యక్తపరిచి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మేఘము గర్వం గురించి పరిచయం. కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కవి వర్షం గురించి చెప్పిన విషయాలన్నీ సరైనవే. ఎందుకు? మేఘం గర్వం. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే 6 ఋతువులలో వర్ష ఋతువు మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది. ఎండాకాలంలో భూమి మీద నీరే ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్లి మేఘాలే కురుస్తాయి. అందువల్ల మేఘం హఠాత్తుగా ఏర్పడినట్లు అనిపిస్తుంది. నల్లని మబ్బు మీసాలు దువ్విన ఆకారంలో కనిపిస్తుంది. ఇంత మిడిసిపడిన మేఘం కూడా నీరైపోయి చివరికి సముద్రం పాలవుతుంది. వర్షధార చిన్న చిన్న చినుకులతో మొదలయ్యే వాన ఒక్కసారిగా ఉరుములతో వడగండ్లతో కుండపోతగా మారడం మనం నిత్యం చూస్తూ ఉన్నది. నిత్యం అంటే ప్రతిరోజు, డైలీ లైఫ్. ప్రజలు ఛత్రపతులుగా అవడం. వానలో నేలపై అజాగ్రత్తగా నడిస్తే కాలు జారుతుంది. వానకు తడవకుండా ప్రతి ఒక్కరూ గొడుగు పట్టుకుంటారు. నేలంతా ఎటు చూసినా వాన నీళ్లే. భూమి అంతా వాన నీళ్ల వల్ల పచ్చదనంతో నిండిపోయింది. వర్షం పడ్డాక రైతులు వ్యవసాయం మొదలు పెడతారు. వాన దాడి. మరి ఆ వర్షం దాడి ఎలా ఉంటుంది? వాన తన ప్రతాపాన్ని భవంతుల మీద కాక పేదల గుడిసెల మీద చూపుతుంది. మేడలు మిద్దెలు వానకు తట్టుకుంటాయి, కానీ ఎండకు ఎండి గాలికి పట్టు తప్పి ఉన్న పేదల గుడిసెలే వానకు తేలికగా కూలిపోతాయి. ముగింపు. ఈ పాఠంలో కవి వర్షం గురించి చెప్పిన విషయాలన్నీ ప్రతిసారి మనందరి అనుభవంలోకి వచ్చేవే. చక్కని పరిశీలన దృష్టి కలిగిన కవి కనుక పల్లాదుర్గయ్య ఈ అంశాలను మనోహరంగా వర్ణించాడు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీరు కూడా వర్షం ఎలా పడుతుంది, వర్షాల వల్ల మన చుట్టూ ఉన్న ప్రాంతాలు, పరిస్థితులు, బిల్డింగ్స్, చిన్న చిన్న గుడిసెలు, ఇల్లులు ఎలా ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా పరిశీలించి చూడాలి. మీరు కూడా మీ సొంత ఆలోచనలు జతపరిచి సొంతగా రాయగలగాలి. పచ్చని పొలాలు ఎలా ఉన్నాయి, జలాశయాలు ఎలా ఉన్నాయి, వీలైతే జలాశయాలు కూడా చూడడానికి తల్లిదండ్రులు అడిగి తీసుకొని వెళ్ళమని చూడాలి. నెక్స్ట్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. కింది భావం వచ్చే వాక్యాలను పాఠంలో వెతికి రాయండి. పేజ్ నంబర్ చూడండి టెక్స్ట్ బుక్ లో. ఫస్ట్ది, నడుమంత్రపు సిరికి గర్వపడేవారి గర్వం నీరే సముద్రంలో కలిసిపోతుంది అని అర్థాన్ని వచ్చే పాదాలు పద్యంలో ఎక్కడున్నాయి? నడుమంతరపున్ సిరి కుబ్బు వారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదధి పాలైపోదే మేఘమా అన్న వాడాడు కదా కవి. దానికి అర్థం అది. నెర్రెలిచ్చిన నేలంతా అద్దం వలె మారి నీడలు కనిపిస్తున్నాయి అనే అర్థాన్ని ఇచ్చే పాదాలేవి? నెరియలు వారిన నేలనంతటన అద్దములు దాపినట్లు నీడలు కనబడే. పటపటమని వడగండ్లు నేల మీద పడినాయి అంటే పటపట వడగండ్లు పుడమిపై పడే. పుడమి నేల గీతలు గీసుకోండి. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అనే అర్థాన్ని వచ్చేటటువంటి పాదాలేవి పద్యంలో? ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రమని గాఢ సుషుప్తిని మునిగియుండు సంపన్నులు అంటే ధనవంతులు. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు గుంజలు గడగడలాడుతున్నాయి. గుడిసెల కప్పులొప్పెడాలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్ళని గాంచినంత. ఇక్కడ కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇలాగే మీకు అపరిచిత పద్యాలు ఇచ్చి కూడా కింద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
మళ్ళీ నాన్ డీటెయిల్ పారాగ్రాఫ్స్ ఇచ్చి మీకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇది మీరు బాగా గమనించాలి, చదవాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందించాలి. చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసేన నేలంతా తడిపే వాన హరివిల్లై విరిసేన జల జల గలగల పారే సవ్వడి ఈ వాన చెరువులు బావులు నిండుగా నింపే ఈ వాన పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన. ఇది చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. చిటపట చినుకుల వాన ఎలా కురిసింది? చిరుజల్లై కురిసింది. మరి ప్రశ్న చూడండి, వాన ఎట్లా కురిసింది? ఆ లైన్ లో ఉన్నది మీరు అర్థం చేసుకుని రాయాలి. చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసింది. వాన వేటిని నింపడానికి కురిసింది? ఇక్కడ చూడండి, వాన 4వ లైన్ లో చెరువులు బావులు నిండుగా నింపే ఈ వాన అని ఉంది. అంటే చెరువుల్ని బావుల్ని నింపడానికి వాన కురిసింది. వాన వల్ల కలిగే లాభం ఏమిటి? వాన వల్ల ఏమేం జరుగుతాయి? ఇక్కడ చెరువులు బావులు నిండుగా నిండుతాయి, పసిడి పంటలు చక్కగా పండుతాయి అని లాభాలు రాయాలి. బంగారు పంటలు అనే పదంలో బంగారం అనే పదానికి సమానార్థక పదం ఏది? సమానార్థక పదము అంటే అదే అర్థం వచ్చే పదము, పర్యాయ పదాలన్నా సరే ఒకటే. బంగారం అంటే పసిడి అంటే బంగారం, గీత గీసుకోండి. అలా కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. పై కవితలో ఉన్న జంట పదాలు ఏవి? జంట పదాలు జల జల గలగల. చూడండి, జంట అంటే 2, వచ్చిన పదమే పక్క పక్కన వస్తే అవి జంట పదాలు. జల జల గలగల గీతలు గీసుకోండి, అవి జంట పదాలు. ఇంకా ఇలాంటివి ఆలోచించండి. టపటప, పటపట, కరకర, గల్లు గల్లు, ఇలాంటి జంట పదాలు. అంటే ఒకే పదం పక్క పక్కన వస్తే దాన్ని జంట పదం అంటారు. ఇప్పుడు స్వీయ రచన ప్రశ్నలు జవాబులు సెక్షన్ 3. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. 5 వాక్యాల్లో జవాబులు రాస్తే సరిపోతుంది. శీతాకాలంలో వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. మరి శీతాకాలంలో ఎలా ఉంటుంది అంటే 3 కాలాల్లో కూడా ఎలా ఉంటుందో మీరు రాయగలగాలి, గమనించగలగాలి. మొదటిగా శీతాకాలం అంటే చలికాలం కదా. శీతాకాలంలో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ చలి బాధ కూడా భవనాలలో ఉండేవారి కంటే సౌకర్యవంతంగా లేని గుడిసెలలో ఉండేవారికి ఎక్కువ. ఈ కాలంలో కూడా ఉన్నవారు ముసుగుదాన్ని పడుకుంటే లేనివారు నిరుపేదలు కడుపు నింపుకోవడానికి కష్టపడుతూనే ఉంటారు. శీతాకాలంలో పగటి పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ. అంటే త్వరగా చీకటి పడిపోతుంది, సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది. అంతకు ముందు నుంచే మంచు కురవడం మొదలవుతుంది, రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. తెల్లవారిన చాలాసేపటికి గాని సూర్యుడు కనబడడు. పొగమంచు తొలగే వరకు ప్రజలు చలికి వణుకుతూనే ఉంటారు. ఇలా మీరు సొంతగా 4-5 వాక్యాలు రాస్తే సరిపోతుంది. ఇదంతా కూడా రాయాలని లేదు, అర్థం చేసుకొని మీరు సొంతగా ఒక 5 వాక్యాలు తయారు చేసుకోండి. చిన్ని చొప్ప కప్పు గుడిసెలు వడికూలకు దాడి చేతువాని కవి ఎందుకని ఉంటాడు? సాధారణంగా వర్షం పడినప్పుడు బలమైన పునాదులతో, ఇనుము సిమెంటులతో నిర్మించిన భవనాలకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తాటాకులతోనో జొన్న చొప్పతోనో కప్పిన గుడిసెలకు మాత్రం ప్రమాదమే. అది వర్షం జల్లులకు నానిపోయి కూలిపోతాయి కూడా. అందువల్లనే కవి, ఓ వానదేవుడా, ఎత్తైన మేడలలో ఉండేవారి ఇళ్లను ఏమీ చేయలేక జొన్న చొప్పతో కప్పిన పేదల ఇళ్లపై దాడి చేస్తావా? చేయవద్దు సుమా అని ఉంటాడు. 3వ ప్రశ్న, వర్షాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తారు, ఎందుకు? వర్షాల కోసం భూమిపై ఉండే ప్రతి జీవి ఎదురు చూస్తుంది. మండే ఎండలతో బాధలు పడుతూ తాగడానికి గుక్కెడు నీళ్లైనా లేని పరిస్థితులలో దాహం తీర్చుకోవడానికి ప్రతి జీవి ఎదురు చూస్తుంది. వర్షం పడితే బావులు చెరువులు నిండుతాయి, వాగులు నదులు పొంగి ప్రవహిస్తాయి. పశువులకు పక్షులకు మనుషులకు మంచినీరు బాగా లభిస్తుంది. ఆబోతులైతే హోంకారంతో రంకెలు వేస్తాయి. వర్షం వస్తేనే రైతులు నాగలి పట్టి వ్యవసాయపు పనులు మొదలు పెడతారు. వర్షం వల్లనే నేలంతా పులకరించి పచ్చని పైర్లతో సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి అందరూ వర్షాల కోసం ఎదురు చూస్తారు అన్నది మీరు కలిపి రాసుకోండి. అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, మనం ప్రశ్న ఎలా అడిగారో దాన్ని ఆ ట్యాగ్ ఆన్సర్ లో కూడా మనం కలిపి రాయడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి అని చివర మనం కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకు అని అడిగారు కాబట్టి. పల్లా దుర్గయ్య గురించి రాయండి. పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. నంది తిమ్మన రచించిన పారిజాత పహరణం పైన పరిశోధన చేశాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగమైన వర్షం ఆయన రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యంలోనిది.
ఇప్పుడు పల్లా దుర్గ గురించి రాయండి అని చెప్పిన, వర్షం పాఠం యొక్క కవి గురించి రాయండి అని చెప్పిన ప్రశ్న ఒకటే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రశ్న ఎన్ని రకాలుగా అడిగినా కవి గురించి వచ్చినప్పుడు 4-5 వాక్యాల్లో వచ్చేటట్టుగా మీరు ఫ్రేమ్ చేసుకోండి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే వర్షం పాఠం కవి పల్లా దుర్గయ్య, ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఈయన వర్షం పాఠాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఈయన కాలం, ఆ సంవత్సరం రాసి నుండి వరకు, ఇలా ఈయన రచనలు 1-2 రాసి మొదలైనవి. ఇలా సింపుల్ పాయింట్స్ ఫ్రేమ్ చేసుకోండి. పెద్ద పెద్దవంటే మీరు రాయలేని వాళ్ళు. క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. అంటే ఇది ఎస్ఏ ఆన్సర్. ఇది 8 మార్క్స్కి వస్తుంది మీకు. ఎస్ఏ ఆన్సర్స్ 8 మార్క్స్కి వస్తాయి, షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్కి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 10 వాక్యాలు అంటే 15 వాక్యాలైనా వచ్చేటట్టు ఒక పేజ్ అంతా రాయాల్సి ఉంటుంది. సారాంశం ఎప్పుడైనా సరే ఫస్ట్ పరిచయం, ఇంట్రడక్షన్ కొంచెం రాసుకోవాలి. మీరే సొంతగా తయారు చేసుకోవాలి. కవి గురించి ఎలా వర్ణించాడు, ఎలా రచించాడు, దేని గురించి చెప్పాడు, ఇలాంటివి పరిచయంలో రాసుకోవాలి. తర్వాత మేఘం, వర్ష విజృంభణ, నేల పులికింత, విన్నపం, ఇందాక కూడా మనం ఈ సారాంశాన్ని చదువుకున్నాం. అలా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సృజనాత్మకత ప్రశంస అంటే క్రియేటివిటీ ఆన్సర్. ఇది కూడా 8 మార్కుల ప్రశ్నే. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి. మీరు చాలా ప్రదేశాలకు వెళ్ళే ఉంటారు కదా, అమ్మా నాన్న తీసుకుని వెళ్ళే ఉంటారు కదా, సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళతారు, రిజర్వాయర్స్ ఇలాంటివి చూడడానికి వెళతారు. మనకి చుట్టూ ఉండే ప్రకృతి అంటే చెట్లు, కొండలు, పొలాలు, సెలయేర్లు, చెరువులు, వీటన్నిటిని ప్రకృతి అంటాం. రమణీయంగా ఉంటుంది చూడడానికి కదా. అలా మీ అనుభవాలతో కూడిన ప్రకృతి ప్రదేశాన్ని మీ ఆలోచనలు జోడించి సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఫీల్ అవుతూ రాయండి. ఇవి మీకు తెలియలేని వాళ్ళకి ఐడియా కోసం మాత్రమే, ఉన్నది ఉన్నట్టు కాపీ చేయొద్దు. మీరు జస్ట్ తెలుసుకొని మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. తప్పులు ఏమన్నా వచ్చినా అమ్మకో నాన్నకో చూపించండి. తర్వాత మీ ఉపాధ్యాయులకి చూపిస్తే వాళ్ళు సరి చేస్తారు. గ్రూప్ డిస్కషన్స్ చేసుకొని కూడా ఫ్రెండ్స్ అనుకొని కూడా కలిపి రాసుకోవచ్చు. సొంతగా రాయడానికి మాత్రమే ప్రయత్నించండి ప్రశ్నలు జవాబులు. ప్రకృతిలోని ప్రతి దృశ్యము మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. పున్నమి వెన్నెల, ఇంద్రధనస్సు, లేగదూడల పరుగులు, నదిలో తిరిగే పడవలు, పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్ల జలపాతాల చప్పుడు, ఇలా ప్రకృతి దృశ్యాలు మనల్ని ఎక్కడికో తీసుకుని వెళతాయి. ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో పక్షులు గోళ్లకు చేరేటప్పుడు చేసే కూతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది కూడా ఏదైనా ప్రశాంత వాతావరణంలో, ఏ మామిడి తోటలోనో నది ఒడ్డునో కూర్చొని వింటే ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత కాలమైనా మర్చిపోలేం. కోకిల కుహు కుహు రావాలు, పిచ్చుకమ్మల కిచకిచలు, చిలుకమ్మల కాకమ్మల కూతలు భాషకందని అనుభూతులు. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వివరించమని మీకే చాయిస్ ఇచ్చినప్పుడు మీరు ఇలాగే రాయాల్సిన అవసరం కూడా లేదు. పలానా ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ నాకు చాలా నచ్చాయి, అక్కడ చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షులు, ఆ నదులు, ఆ సెలయేళ్ల జలపాతాలు ఇవన్నీ నాకు బాగా అనిపించాయి, ఇంకా ఉండాలి, ఇంకా చూడాలి అనిపించింది, అక్కడి నుంచి రావాలనిపించలేదు. అలా ఏదైనా ఒక ప్రాంతం గురించి వివరిస్తూ మీరు సొంత మాటల్లో రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పదజాల వినియోగం, టెక్స్ట్ బుక్ గ్రామర్. ఇది ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి. మనకి గుణింత గుర్తులు మీకు యూకేజీలోనే వచ్చుంటాయి. తలకట్టుతో పదాలు, దీర్ఘంతో పదాలు, గుడి దీర్ఘం, ఇలా కొమ్ము, వీటన్నిటితో పదాలు అలా రాయమన్నారు. బాక్స్లోనే చూడండి. అవే కాదు, మీరు సొంతగా కూడా ప్రయత్నించి ఒక్కొక్క గుర్తుతో ఒక్కొక్కటి రాయండి. నెక్స్ట్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సోమనాద్రి రాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది. తాపడం కింద గీత గీశారు. తాపడం అంటే అతికించడం. అర్థాలు: కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు. కృషికులు రైతులు. ఒక్కొక్క మీనింగ్ 2 టైమ్స్ చదివితే మీకు బ్రెయిన్లో గుర్తుండిపోద్ది. తాపడం, అతికించడం, తాపడం, అతికించడం, అలా చెప్తూ ఆ పదాలను బాగా కళ్ళుతో రికగ్నైజ్ చేయండి. కృషికులు రైతులు. అల్లరి పనులు చేసి అమ్మా నాన్నలను అలయించవద్దు. అలయించడం అంటే బాధ పెట్టడం. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యర హాయిగా వేస్తుంది. పయ్యర గాలి. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి. వడిగా, వేగంగా. 3వ సెక్షన్. క్రింది వాక్యాలు చదవండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. ఒకే అర్థాన్ని వచ్చేవి సమానార్థక పదాలు, పర్యాయ పదాలు ఇలా వాడుతూ ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోవాలి.
సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. ఉదతి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే వాడ కావాలి. 3 వాక్యాలు ఇచ్చాడు. 3 వాక్యాల్లోనూ ఒకే రకమైన పదాలు ఉన్నాయి. కాకపోతే మార్చారు అంతే. అర్థాన్ని ఒకేలాగా ఇస్తాయి. సముద్రం, ఉదధి, పయోధి. వీటి కింద పెన్సిల్తో గీతలు గీసుకోండి మీ టెక్స్ట్ బుక్ లో. ఆకాశం నిర్మలంగా ఉన్నది. నింగిలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. గ్రహాలు అంబరంలో తిరుగుతున్నాయి. ఆకాశం, నింగి, అంబరం. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. భూమి, అవని, పుడమి. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. బొబ్బలెక్కు. శరీరం కాలి బొబ్బలెక్కినప్పుడు బర్నాలు గాని తేనె గాని రాసి ప్రథమ చికిత్స చేయాలి. లేదు అంటే ఎండాకాలంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు బొబ్బలెక్కుతాయి. ఓకే, వేడివేడి పెనం మీద చేతులు పెట్టినందుకు నా చెయ్యి బొబ్బ పెట్టింది. ఇలా ఏవైనా మీరు రాయొచ్చు సొంతగా మీ అనుభవాలు. అశ్రద్ధ. ఒక్కోసారి చిన్నపాటి అశ్రద్ధ వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోతాం. పటపట. కోపంలో కొంతమంది పళ్ళు పటపటలాడిస్తారు. దీనివల్ల పళ్ళు దెబ్బతింటాయి. ఆశలు పొంగు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పొంగే లేత వయసులో ఏ నిర్ణయానికైనా పెద్దల సలహాలు తీసుకోవాలి. పులకరించు. రామాయణంలో హనుమంతుడి సాహస ఘట్టాలు వింటూ ఉంటే వడలు పులకరిస్తుంది. వడలు అంటే ఇక్కడ శరీరం అమ్మ, గుర్తుపెట్టుకోండి. భాషను గురించి తెలుసుకుందాం. 4వ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను, పరుషాక్షరాలను, మహాప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి. మనకి సరళాలు, పరుషాలు, అనునాసికాలు ఇవన్నీ మీకు ఫస్ట్ లెసన్లోనే వచ్చాయి కదా. దాన్ని బట్టి ఇవి మీరు గుర్తించడానికి ప్రయత్నించండి పేజ్ అంతా. కింది వాక్యాలను చదవండి. ఇదంతా కూడా స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు మీరు గుర్తుపెట్టుకోవడం. ఆ పేర ఇచ్చాడు, అందులో స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలు. లింగాలు మనకి 3. స్త్రీలను గురించి తెలియచేసేవి స్త్రీలింగాలు, పురుషులను గురించి తెలియచేసేవి పుంలింగాలు, స్త్రీ పురుషులు కాకుండా ఉండేవి పదాలన్నీ కూడా నపుంసకలింగ పదాలు. పక్షులు, జంతువులు, వస్తువులు ఇవన్నీ. ఓకేనా. ఇక్కడ సునీత, పూజిత స్త్రీలింగాలు, సురేష్, గోపాల్ పుంలింగ పదాలు, కథ, కుందేలు, ముంగీస నపుంసకలింగ పదాలు. అవి ఆ పారాగ్రాఫ్ లో గీతలు గీసుకోండి. తర్వాత కొంచెం ఎక్స్ట్రా బిట్స్ ఇక్కడ మీకు మోడల్ కోసం, ప్రాక్టీస్ కోసం, అంటే గవర్నమెంట్ పేపర్ ఇలా మీకు ఆప్షన్స్తో ఇస్తారు కాబట్టి మీకు ఐడియా ఉండడం కోసం ఈ యొక్క వర్క్షీట్ బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది. మోడల్కి మాత్రమే ఇవి. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. పద్యానికి భావం రాయండి. పద్యం ఇచ్చేశారు, మీకు భావం రాయమన్నారు. ఇది మీకు ఆల్రెడీ వచ్చు. వడలకు వాడిపోయి వడిపయ్యరు యూపుకు పట్టు వీడి, ఈ గుడిసెల కప్పులొప్పడెలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నవి కారు మొగుళ్ళని గాంచినంత నీ పుడిసెడు పేదకాపురపు పొల్లోన రిబ్బకు వానదేవుడా. భావం ఏంటి మీకు తెలుసు, రాయండి. పదజాలం. సరైన సమాధానాన్ని గుర్తించండి. పయ్యర గాలి, వడగాలులు ఆప్షన్ సి వేడిగాలులు, పుడమి భూమి 5th వన్, పాలితులు పాలింపబడేవారు. గీత గీసిన వాటికి పర్యాయ పదాలు గుర్తించండి, అంటే ఒకే సమానార్థకమైన పదాలు. ఆకాశం ఆప్షన్ ఏ నింగి గగనం, ఆకాశం నింగి గగనం. వారిదా అంటే మేఘం మబ్బు. కాంతి లేకుండా నేత్రాలు పనిచేయవు, నేత్రాలు కన్నులు నయనాలు. 9th బిట్ గాలి పవనం మారుతం. ద్విత్వాక్షరాన్ని గుర్తించమని చెప్పారు. ద్విత్వాక్షరం అంటే ఏంటి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. మీకు 2nd క్లాస్ నుంచి వస్తాయి ఇవి. కాకి కావత్తుంది కాబట్టి హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కాకి కావత్తు. వడలకు వాడిపోయి వడిపయ్యరు యూపుకు పట్టు వీడి, ఇందులో ఉన్న అంతస్థాలను గుర్తించండి. ఆప్షన్ ఏ అంతస్థాలు, యా రా లా వాలు అంతస్థాలు వర్ణమాలలో. మీకు కావాలంటే ఈ వీడియో కూడా నేను చేశాను, ఒకసారి చూడండి. గ్రామర్. 12 రాముడు సీత కోసం వానరులతో కలిసి లంకకు చేరి రావణుని జయించాడు. ఇందులో పుంలింగ పదాలను గుర్తించండి. అంటే జెంట్స్ ని చూపించే పదాలు ఇక్కడ ఏమున్నాయి, పుంలింగ పదాలు ఏమున్నాయి, రాముడు రావణుడు ఇద్దరు కూడా పురుషులే. సంపన్నుల మీదకి జనగవాటము కామిని, గీత గీసినది ఏ విభక్తికి చెందినది, విభక్తి ప్రత్యయాలు మీకు తెలియాలి. కీకు యొక్క లోపల షష్ఠి విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ కీకి గీత గీశారు కాబట్టి అది షష్ఠి, ఆప్షన్ డి. 16 అర్జునుడి విలువిద్యలో శ్రీరాముడు అంతటి వాడు, గీత గీసిన పదం ఏ భాషా భాగం, అర్జునుడు పేర్లను తెలియచేసేది నామవాచకం. శేష సాహాలను ఏమంటారు,
ఊది పలికేవి ఓష్మాలు. కాబట్టి శేష సాహ మీరు గమనించండి, పెదవులు టచ్ అవ్వకుండా మనం గాలి ఊదుతూ పలుకుతాం, కాబట్టి అవి ఓష్మాలు. ఆప్షన్ ఏ. కచ్చడ తపాలను ఏమంటాం? కచ్చడ తప పరుషాలు. కచ్చడ తప పా గుర్తు పెట్టుకోండి, ఎండింగ్ లెటర్ పరుషాలు అంటే కఠినంగా పలికేవి అవి. అంతస్థాలు అని వేటిని అంటారు? యారా లాభాలను అంతస్థాలు అంటారు. గజడ దబాలకు గల పేరేంటి? గజడ దబాలు సరళాక్షరాలు, సరళాలు అంటారు. గజడ దబాలను సరళాలు అని కూడా అంటారు. ఇంకా ఇక్కడికి మీకు మోడల్కి ఇంకొన్ని ఊరికే మీకు ఎక్కువ చదవడం వల్ల మీకు బాగా గుర్తుంటాయని చెప్పి కొన్ని ఇక్కడ పదజాలం కొన్ని బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పదజాలం అర్థాలు: ఏకవచనం బహువచనాలు: నింగి, ఆకాశం, సౌధం, భవనం, మేడ, రిపులు, శత్రువులు, మహోదధి, సముద్రం, పుడమి, భూమి. ఏకవచనం బహువచనం: మేఘం, మేఘాలు. ఒక వస్తువు కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటాము? ఒక వస్తువు కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటాము? బహువచనాలు అంటాం. మేఘం, మేఘాలు. ధార, ధారలు. చినుకు, చినుకులు. రాత్రి, రాత్రుళ్ళు. నాగలి, నాగళ్ళు. వర్షం, వర్షాలు. భవనం, భవనాలు. వ్యతిరేక పదాలు: నవ్వు, ఏడుపు. అశ్రద్ధ, శ్రద్ధ. రాత్రి, పగలు. ప్రభువు, బంటు. పేద, ధనికుడు. చీకటి, వెలుతురు. దరిద్రులు, ధనవంతులు. ప్రకృతి వికృతులు: గర్వము, గరువము. దీపం, దివ్వె. నిద్ర, నిదుర. సముద్రం, సంద్రం. రాజు, రాయడు. మేఘము, మొగులు. పృథ్వీ, పుడమి. నానార్థాలు. నానార్థాలు అంటే ఏంటి? అనేక అర్థాలు వస్తాయి. ఓకేనా? సమానార్థక పదాలు కాదు ఇవి, అనేక సందర్భాలలో వాడే పదాలు. నానా ఆ పేరులోనే ఉంటుంది. కారు, నలుపు. వాహనం, ప్రవాహం. గోవు, ఆవు, సరస్వతి. అవని, పుడమి, భూమి, పృథ్వీ. ఆశ, కోరిక, దిక్కు. వర్షము, సంవత్సరం. వాన, మబ్బు. ప్రాణం, ఉసురు, గాలి, బలిమి. పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే అదే అర్థాన్ని ఇచ్చే పదాలు: నింగి, మిన్ను, ఆకాశం, గగనం. భూమి, అవని, పృథ్వీ, వసుంధర. మేఘం, మొగులు, చీమూతం, వారిదం. ఉదధి, సముద్రం, రత్నాకరం, సాగరం. చీకటి, అంధకారం, ఇరులు. భాషాభాగాలు. భాషాభాగాలు ఎన్ని? అవి ఏవి? భాషాభాగాలు 5. అవి నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం. ఇవన్నీ మీకు వచ్చు. క్రింది ప్రశ్నలకు సమాధానాలు: పుంలింగ పదాలను వేటినంటారు? స్త్రీలింగ పదాలను వేటినంటారు? నపుంసకలింగ పదాలను వేటినంటారు? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎక్స్ట్రా మోడల్ బిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ యొక్క తెలుగు వాచకం వెనకాల పద విజ్ఞాన పట్టికని మీకు అర్థాలు ఇస్తారు. పట్టిక అక్షరాలన్నీ ఒక పట్టికలో అన్వయ క్రమంలో ఇచ్చి మీకు అర్థాలు ఇస్తారు. పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. అవి మీరు ఎప్పటికీ చదువుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ మొత్తం అంతా కూడా వాటిల్లోంచి ఇస్తూ ఉంటారు. ఓకే, ఇవి మొత్తం బాగా అర్థం చేసుకోండి. కానీ ఇవి ఐడియా కోసం మాత్రమే. బిట్స్ అయితే